ఈరోజు ఒక ప్రోమో చూసాము. యాక్చువల్గా ఈరోజు అసలు వీడియోలో లేవులే, సండే అనేసి నేను చదువుకుంటా ఉన్నా. ఇంక లేదులే ఈరోజు వీడియో చేయాల్సిన అవసరం రాదు అనుకున్నా. బట్ ప్రోమో చూశాను, ఒక 2-3 అవర్స్ బ్యాక్ ప్రోమో చూసి నరాలు జివ్వు లాగిన్ ఫీలింగ్ వచ్చింది. అంటే కోపం వచ్చేసింది. ఏంట్రా ఇది, దీని మీద వీడియోస్ చేసి మన ఫ్రస్ట్రేషన్ మొత్తం తీర్చేసుకోవాలరా అనిపించింది. అందరూ లైక్ చేయాలి. లైక్ చేసిన దాన్ని బట్టి మీ ఫ్రస్ట్రేషన్ కూడా తెలుసుద్ది. ఇది లైక్ బటన్ కాదు, మీ ఫ్రస్ట్రేషన్ బటన్ అని సుమనన్న. ఇది లైక్ బటన్ కాదు, మీ ఫ్రస్ట్రేషన్ బటన్ ఆన్ హౌస్ మేట్స్ ఎవరైతే నిన్నంతా సంజన గారు ఉండాలి అని చెప్పి ఈ రోజుకి ఈరోజు ప్లేట్ మార్చేసి మళ్ళీ ఇక్కడ ఏదో రీజన్ చెప్తున్నారా, దాని మీద మీకు ఏమనిపిస్తుంది అనేది లైక్ బటన్ మీద చూపించండి. సుమన్ శెట్టి గారు ఇక్కడ దాకా రావడానికి అర్హులా కాదా అంటే ఒక్క క్యాప్టెన్సీ టాస్క్లో అల్లాడిచ్చేసారు. ఆ రోజు గూస్ బంప్స్ మూమెంట్స్ వచ్చింది, ఆ రోజు నాకు కూడా భలే నచ్చారు. బట్ తర్వాత ఛాన్సులు వచ్చినా కూడా దాన్ని ఛాన్స్ని యూజ్ చేసుకోలేదు అండ్ రీజన్స్ చెప్పడంలో ఫెయిల్ అయిపోయారు. దాంతోపాటుగా ఎక్కడ ఎంటర్టైన్ చేయడానికి ముందుకు రాలేదు. హౌస్ మేట్స్ మొన్న శోభా శెట్టి గారు వచ్చి ఛాన్స్ ఇచ్చి మీరు ఒకసారి ఇప్పుడు సంజన గారిని నామినేట్ చేస్తారంటే ఎలా చేస్తారు చెప్పండి, ఒకసారి చెప్పండి నన్ను నామినేట్ చేస్తే ఎలా చెప్తారు చెప్పండి అంటే లేదండి నేను ఇప్పుడు చేయలేను అనేసి ఎంత బతిలాని చేయలేదు. ఛాన్సులు ఇస్తున్నా కూడా ఆయన చేయలేదు. ఆయన గురించి మాట్లాడతాను ఇక తెగిపోద్దండి, లాగొద్దు, ఖచ్చితంగా లాగొద్దు. సుమనన్న జోలికి రావద్దు అనేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేసిన ఫ్యాన్స్ ఎట్టబోయారు. ఇప్పుడు ఎందుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కాకుండా సాడ్ మ్యూజిక్ లేసి ఎందుకు సీరియస్గా మాట్లాడట్లేదు, అది మాట్లాడరులే. బట్ ఏమైంది మీకు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారా, అవుతుందా, ఛాన్స్ ఉందా? వెరీ వెరీ బ్యాడ్ అండి సుమనన్న. అంటే బ్యాడ్ అనేసి మనిషి చాలా అమాయకుడు, చాలా మంచి వ్యక్తి. బట్ బిగ్ బాస్కి సెట్ అవ్వట్లా. లాస్ట్ 3-4 వీక్స్ నుంచి ఏదైతే ఆయన నోట్ల నుంచి వస్తుందో అన్నీ ఏదేదో మాట్లాడుతున్నాడు, నాన్ సింక్లో మాట్లాడుతున్నాడు. టాస్కులు వచ్చినప్పుడు టాస్కులు మాత్రం బాగానే ఉంది పర్ఫార్మెన్స్, మరీ అంత దారుణంగా ఏం ఆడట్లా. బట్ ఆ టాస్కుల్లో కూడా అవతలోడు చెయ్యందిచ్చి సాయం చేస్తేనే ఆడగలుగుతున్నారు. కానీ ఆయన సెల్ఫ్ ఆట గట్టిగా ఆడట్లేదు. బట్ హౌస్లో ఉన్న వాళ్ళకి అది ఎందుకు అర్థం కావట్లేదు. హౌస్లో ఉన్న వాళ్ళు ఆయన జోలికి ఎందుకు వెళ్ళట్లేదు, ఆయనకి పూసుకుంటే ఆయన్ని చూసి ఎందుకు పోసుకుంటున్నారు అనేది నాకు అర్థం కాల. బికాస్ ఆయనకు 100% వచ్చిందని, ఆ 100% వచ్చింది కాబట్టి ఆయన ప్రతిసారి నాకు సార్ వచ్చి పొగుడుతున్నారు కాబట్టి ఇలా అవుతుంది. బిగ్ బాస్ టీముది కూడా నాకు సార్ది కూడా తప్పు ఉంది. ఏంటంటే ప్రతిసారి వచ్చి ఇంతకాడ అంతలాను పొగిడేసరికి ఆటోమేటిక్గా ఆయనకు కూడా ఉబ్బుద్ది, ఆయనకు కూడా ఏముందిలే మనం తోపు అనేసి ఫీల్ అవుతారు. ఆయన్ని చూసి అందరూ హౌస్లో వాళ్ళు భయపడతారు. పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. నాకు ఒకటే అనిపించిందండి, సంజన గారు చేసింది ముమ్మాటికి తప్పు. ఆవిడ నామినేషన్స్లో క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టుగా పర్సనల్ లెవెల్లో వెళ్ళి మాట్లాడడం తప్పు. మీరు ఎంతమంది అవునన్నా కాదన్నా దట్ ఈస్ ఫ్యాక్ట్. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఆవిడ ఫ్యాక్ట్ ఎందుకు చెప్తున్నా అంటే నిన్న కూడా నాకు సార్తో మాట్లాడేటప్పుడు ఆవిడ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నిలబడ్డ విధానం ఏదైతే ఉందో అది నాకు భయంకరంగా నచ్చింది. దాన్ని కొట్టిపారేయం, దట్స్ సూపర్. తర్వాత ఆవిడ నామినేషన్స్లో క్యారెక్టర్ అసోసియేషన్ తప్పు. ఈవెన్ అది ఎందుకు తప్పు అంటే క్లియర్గా నిన్న వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆవిడ నేను చూసింది తప్పు కాదు సార్, అది తప్పని నేను అంటలేదు సార్ అన్న ఆవిడ. తప్పు కాదు అన్నప్పుడు అక్కడ ఎందుకు తీసుకొచ్చారు, నువ్వు చేస్తుంది ఏంటి అని చెప్పి అది తీసుకొచ్చారు. తప్పు కాదన్నారు, అక్కడ సింక్ అవ్వట్లా. ఆ పాయింట్లు ఇల్లాజికల్గా ఉన్నాయని నా పాయింట్. బట్ నిన్న నాకు సార్ ఎంతమంది చెప్పినా నిలబడినా ప్రతిసారి బిగ్ బాస్ టీం చేసిన తప్పు ఈ సీజన్లో ఏంటంటే ఇప్పటికి 4-5 సార్లు చెప్పాను నేను. బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే సంజన గారిని ఒక చట్టంలో వదిలేశారు. అంటే అభిమన్యుడు అవసరమా నీకు పురాణాలు చెప్పు, నీ ముఖానికి అవసరమా, నాన్ సింక్లే చెప్తావు, కింద కామెడీలు చేసుకుంటారు వాళ్ళు. సరే పద్మవ్యూహంలో పెట్టినట్టుగా ఆవిడని పెట్టేసి అంటే అర్థం కాని సిచ్యువేషన్లో నెట్టేశారు ఆవిడని. ఫస్ట్ అక్కడ ఏ సంబంధం లేకుండా సంజన గారే నామినేట్ చేసి ఎలిమినేట్ చేశారు. అదే మధ్యలో ఒక 4 పిలిపించేసి మీరు ఈ టీంలో ఒకరిని ఎలిమినేట్ చేయండి, మీకు రెడ్ ఇత్తనాలు వచ్చేసినాయి అని చెప్పేశారు. బయటికి పంపించేశారు. పంపించి బయటికి పంపించేసి సీక్రెట్ రూము కాదు, ఈ సీజన్ మొత్తం మీద సీక్రెట్ రూము లేదు. బట్ ఆ రోజు సీక్రెట్ రూమ్ ఉండే. ఆ రోజు సీక్రెట్ రూమ్ అంటే దాన్ని సీక్రెట్ రూమ్లోకి పంపించేసాము సంజన గారిని, సో లోపలికి పంపించేస్తున్నాము అని చెప్పచ్చు. ఏ సీజన్లో అయినా అదే జరిగేది. బట్ ఈ సీజన్లో మీరు సాక్రిఫైస్ 4 చేయాలి అని చెప్పి 4 పేర్లు కాకుండా 5-6 మంది పేర్లు చెప్పి దాంట్లో 4 చేయకపోతే అన్నట్టుగా గొంతు మీద కత్తి పెట్టినట్టుగా చేసి గొంతు మీద కత్తి పెట్టినట్టుగా బిహేవ్ చేసి వాళ్ళు 4 చేత చేయించిన తర్వాత ఆవిడ ఆటను అక్కడ కట్టిపడేశారు. ఇంకేం చేస్తుందిలే, ఇంకేం చేయడానికి ఛాన్స్ ఎక్కడుంది, ఇంకా తప్పదు, వాళ్ళ మీద అణిగిమణిగి ఉండాల్సిందే అనే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అంత అగ్రెసివ్గా లేని సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అండ్ ఆవిడది తప్పుంది. సాక్రిఫైజులు చేసిన వాళ్ళ జోలికి అసలు రానని చెప్పి వాళ్ళ జోలికే ఎక్కువ వచ్చారు, వాళ్ళనే ఎక్కువ మాట్లాడేశారు. అది వరస్ట్. ఆవిడ గురించి నా దగ్గర వీడియో కూడా ఉంది. మొత్తం 8-9 మందిని క్యారెక్టర్ల మీద డైరెక్ట్ గట్టిగా పెద్ద మాటలు అనేసారు. దట్ ఈస్ ఫర్ షూర్ అన్నది మాత్రం నిజం. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈవిడ్ని నెట్టేసిన తర్వాత ఇక్కడ అన్నీ ఏ విధంగా తిరుగుతున్నాం చూడండి. బిగ్ బాస్ అనే గేమ్ ఎలాంటిదంటే ఏ క్షణంలో ఎలా గేమ్ మారుద్ది అనేది ఎవడు ఊహించలేడు. ఏ క్షణంలో ఎవరికి ఎందుకు హైప్ వస్తుంది అనేది ఎవరు ఊహించలేరు. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఈరోజు ప్రతిదానికి ఒక టైం ఉంటుంది.
ఈరోజు ఆ టైం సంజన గారికి వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఆవిడ మిస్టేక్స్ చేసినప్పటికీ కూడా వాటి గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. మీలో చాలామందికి ఈ వీడియో క్లియర్గా వింటే అర్థమైపోద్ది, నచ్చుద్ది. కొత్తగా ఎవరు చూస్తున్నారో 10 lakhs సబ్స్క్రైబర్స్ మనం కొట్టే తీరుతాం. సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబర్ అవ్వడాలి అని చెప్పండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉందమ్మా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. 5 లక్షలకు దగ్గర కూడా ఈరోజు 5 లక్షలు అయిపోవాలి. మంచి డ్యాన్స్ వీడియో వదలడం 5 లక్షలు అవగానే మామూలుగా ఉండదు. ఏది ఏ చికిరి 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 ఆ పాడేస్తాం. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలామంది, బట్ ఎందుకు మనం డామినేట్ చేయడం రామ్ చరణ్ గారిని అనేసి బాగోదని. బాగోదు కదా, చరణ్ ఫ్యాన్స్ తిడతారేమో మమ్మల్ని, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. ఫన్నీ లేవయా, రామ్ చరణ్ గారిని ఎవరయ్యా మ్యాచ్ చేసేది అల్లాడిస్తుంటే. సో ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఒక్కసారి అక్కడ సాక్రిఫైస్ చట్టంలో తిప్పారు. ప్రోమో గురించి కూడా మాట్లాడతా, సుమన్ గురించి కూడా మాట్లాడతా. ఇంకొకసారి ఏం చేశారంటే ఫ్యామిలీ వీక్ ఆ రోజు బాంబు గింబు అని తెచ్చేసి గందరగోళం చేసేసి ఆవిడికి ఇచ్చారు. సంజన గారు వచ్చారు. నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారం ఆ బాంబు ఎలాంటిది అయి ఉంటుందంటే సింపుల్ చెప్తానండి. ఎప్పుడైనా ఒక లా, ఒక యాక్ట్, ఒక రూల్ పెట్టి ఆ రూల్ ముందు చెప్పి తర్వాత ఎవరైనా తప్పు చేస్తే ఆ రూల్ అందరికీ వర్తిస్తుంది అనేది న్యాచురల్ జస్టిస్ లాగా ఉంటుంది. అది పర్ఫెక్ట్గా ప్రాపర్గా జరుగుద్ది. కానీ ముందు తప్పు చేయండి రా, ఎవరు తప్పు చేశాడో వాడికి తగ్గట్టుగా అప్పుడు రూల్ చెప్తాం. ముందు రూల్ చెప్పం, రూల్ దాచి పెడతాం. రూల్ బుక్ తప్పులు చేసిన తర్వాత తీసి ఈ నందనగాడికి ఒకటి, ఆదిరెడ్డికి ఒకటి, సోదిరెడ్డికి ఒకటి అని చెప్తారు కూడా. అది కరెక్ట్ కాదు. అది ఎలా అనిపించిందంటే నాకు పవరాస్త్ర విషయంలో సేమ్ ఐ ఫీల్ ఇట్. పవరాస్త్ర విషయంలో 3 పవర్లు ముందు చెప్పకుండా సిచ్యువేషన్ వచ్చినప్పుడు పవర్ దాని తగ్గట్టు. అండ్ ఆ బాంబు కూడా నాకేమనిపిస్తుంది తెలుసా, ఇప్పుడు ఈ రోజుతో ఇచ్చిన థాట్ అది నిజమంటారా మీకేమనిపిస్తుందో మీరే కామెంట్ చేయాలి. 2 బాంబులు ఉన్నాయి. ఆ 2 బాంబులు పవర్ ఏంటి అనేది ముందే చెప్పాలా. అండ్ మీరు ఇప్పుడు ఎవరినైతే షిప్ ముంచేస్తారో వాళ్ళకి ఈ బాంబు వర్తిస్తుందని కూడా ముందు చెప్పాలా. కానీ అక్కడ వచ్చిన సిచ్యువేషన్ బట్టి, వచ్చిన పర్సన్ బట్టి ఆ బాంబుకి వచ్చిన పవర్, ఆ బాంబు ఎందుకు పనిచేస్తుంది అనేది మార్చేశారేమో అని అనిపించింది నాకు సరు కానీ బిగ్ బాస్ వాళ్ళు కానీ. దట్ ఈస్ గుడ్, మనకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికే. బట్ ప్రతిసారి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి అక్కడ బలైంది సంజన గారే. ఏమైంది, మళ్ళీ కూడా ఫ్యామిలీ వీక్ త్యాగం చేసి ఫ్యామిలీ వీక్ లేదని చెప్పారు. సరే ఏడిపించారు, అది తెలుసు, ఆవిడకి కూడా తెలుసు, వస్తారని తెలుసు. బట్ దాన్ని కూడా ఏ చట్టంలో తిప్పేస్తారంటే కళ్యాణ్ చేత టైం ఇప్పించారు. అండ్ మిగతా హౌస్మేట్స్ అక్కడ ఏం చేయొచ్చు, మిగతా హౌస్మేట్స్ అందరినీ టైం అడగండి అనేసి అడుగుతున్నారు. దట్ ఈస్ గుడ్ ప్రాసెస్. బట్ సంజన గారికి అసలు టైమే ఇవ్వలేదు కదా, సంజన గారికి అసలు ఛాన్సే లేదన్నప్పుడు ఇంకేదైనా చేసి ఆవిడకి ఇప్పించాలి. కానీ హౌస్లో వాళ్ళే మళ్ళీ త్యాగం చేసేది, మళ్ళీ త్యాగం చట్టంలో తిప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి సాక్రిఫైజ్ల వల్లే పంట అయిపోయింది ఆవిడ గేమ్. మళ్ళీ సాక్రిఫైజ్లో ఇప్పించి ఫ్యామిలీ వీక్లో అందరూ సాక్రిఫైజ్ చేయాలనేసి చెప్పారు. మళ్ళా సాక్రిఫైజ్లతోనే ఆవిడకి వచ్చింది. మళ్ళీ ఎవరి జోలికి పోవడానికి సిచ్యువేషన్ లేకుండా క్రియేట్ అయింది. మళ్ళా చూస్తే నిన్న కూడా వాళ్ళకి ఎలా మనసు వచ్చిందో నాకు అర్థం కాలే. ఆవిడని పంపించేయాలని గేట్లు తీసేసినప్పుడు తోసేసేయాలి, పంపించేసేయాలి. మీకు నచ్చకపోతే ఆవిడ చేసిన మిస్టేక్ అన్నప్పుడు రీతు చౌదరితో మాట్లాడిచ్చేసి క్యారెక్టర్ అసోసియేషన్ కాదమ్మా, మీలాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పి ఉండాలి. అంత ధైర్యం ఉంటే, అండ్ ఆ ధైర్యం ఉంటే వాళ్ళు చేసి ఉండాలి గట్టిగా, వెళ్ళాలమ్మా సంజన గారని. బట్ వాళ్ళు చేయకుండా మళ్ళీ కూడా ఆ త్యాగాల చట్టంలో తిప్పి మళ్ళీ ఆ నలుగురిని పిలిచి మీ నలుగురే త్యాగం చేశారు. అరే వాళ్ళ నలుగురే త్యాగం చేశారు, వాళ్ళ నలుగురు వల్లే హౌస్లోకి వచ్చింది అన్నారు. మరి వాళ్ళ నలుగురే ఇప్పుడు డిసైడ్ చేసేది ఏంటి నాకు అర్థం కాల. ఎందుకు డిసైడ్ చేయాలా? తప్పు చేస్తే అక్కడ టీం డిసైడ్ చేయాలి, నాకు సార్ డిసైడ్ చేయాలి. కానీ హౌస్లో వాళ్ళు డిసైడ్ చేయడం ఏంటి నాకు అర్థం కాలేదు. అది కూడా త్యాగం చేశారు కాబట్టి మీరు డిసైడ్ చేయాలా? ఇది ఏం నాకు అర్థం కాల. వాళ్ళు కదా డిసైడ్ చేయాలి. దానికి ఆవిడకి ఈగోకి వచ్చింది. ఈగోకి వస్తుంది ఎవరికైనా ఎన్నిసార్లు ఈ త్యాగాలని, నాకు ఒక్కదానికే ఎందుకు, వై ఓన్లీ మీ 3 సార్లు ఆ త్యాగాలు ఉన్నాను కదా అనేసి ప్రతిసారి త్యాగం ఏంటి అన్న ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. అందుకే ఆవిడ ఈగోకి తీసుకొని, దాని ఏమంటారు సెల్ఫ్ రెస్పెక్ట్కి తీసుకున్నారు. దట్ ఈస్ అక్కడ ఆవిడ నిలబెట్టింది, గట్టిగా నిలబెట్టి పాజిటివ్ చేసింది జనాల్లో. ఇప్పుడు పాయింట్కి వద్దాం. పాజిటివ్ ఎందుకు చేసిందంటే 100% ఆవిడ మిస్టేక్స్ బొచ్చున్నాయి. అండ్ ఆవిడ పాజిటివ్స్ కూడా ఉన్నాయి సీజన్లో. ఈ మిస్టేక్స్ ఉన్న ఆవిడకి పాజిటివిటీ రావడానికి రీజన్ ఏంటంటే, నేను ఎప్పుడూ చెప్పే వరస్ట్ ఎగ్జాంపులే ఇక్కడ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. నువ్వు 100 రూపాయలు దొంగతనం చేసిన దొంగని 100 రూపాయలు తగ్గట్టే, ఎతవ నా కొడక తప్పు చేసావరా, దొంగ నా కొడక, ఏం మనిషిరా నువ్వు, దొంగతనం చేస్తావా, మీ అమ్మ నాన్న ఏం నేర్పించారా అని చెప్తే ఒక మాట అయిపోద్ది. 100 రూపాయలు దొంగతనం చేసినోని అనేసి పొడి చేసి వేసేసావు అనుకో, అందరూ దొంగ దగ్గరికి వచ్చి పాపం రా, వాడికి పెళ్ళాం పెట్టులు ఉంటారు కదా, వాడి కూడా తల్లి కనిందే కదరా, ఎట్రా చంపేశారు, మనుషులు అంటారా, 100 రూపాయలు పోస్తే వస్తాయి, పోతే అదేం డబ్బు శాస్త్రం అంటారా అని ఎవరైతే పుడిచారో వాడిని కొల్లబుడుస్తారు, ఏం మనుషులని. అక్కడ వాడు దొంగే, వాడు తప్పు చేశాడు. ఆ తప్పు చేసిన దానికి ఎంత శిక్ష పడాలో అంతే శిక్ష పడాలి. ఈరోజు ఈ ఎగ్జాంపుల్ సెట్ అయింది. బట్ సంజన గారు చేసింది తప్పే, పర్ఫెక్ట్. దానికి బిగ్ బాస్ టీం ఏదైనా ఇచ్చేసి పంపించేసి ఉంటే ఓకే. కానీ అక్కడ పెట్టి కొల్లబుడుస్తున్నట్టుగా ప్రతిసారి ఆవిడ పేరు తీసుకొచ్చి, ప్రతిసారి ఆవిడ పేరు చెప్పి, ఆవిడ చుట్టూ గేమ్ ఆడతా వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు చూసారు హౌస్లో, ఇది ఆవిడకి సింపతిని తీసుకొని వచ్చింది. దట్ ఈజ్ ఫర్ షూర్.
ఇది ఎంతవరకు తీసుకొచ్చిందని ప్రోమో గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నా మాటల్లో ఏ పాయింట్లో మీకు నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ వద్దాం. స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ ఫీల్ ఇట్ మామూలుగా ఉండదు. ప్రోమో ఈ హౌస్లో చూడండి, నేను ఏదైనా చెప్పేది రాంగో రైటో, ఈ హౌస్లో నాకు సార్ చెప్పడం, ఎవరైతే ఉండకూడదు, ఎవరైతే ఉండడం కరెక్ట్ కాదో వాళ్ళ బొమ్మని తీసి డస్ట్బిన్లో పడేయాలి. క్లియర్గా ఈ హౌస్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు వాళ్ళ బొమ్మ తీసి, ఈ హౌస్లో ఉండకూడదు అనుకునేవాళ్ళు. నిన్న అడిగింది ఏంది, భరణి గారిని, తనూజ గారిని, ఇమాన్యుయల్ గారిని, రీతు చౌదరి గారిని. నాకు సార్ అడిగింది ఏంటి, ఈ హౌస్లో సంజన గారు ఉండాలనుకుంటున్నారా, ఉండకూడదు అనుకుంటున్నారా? ఈరోజు అడిగింది ఏంది, ఉండకూడదు అనుకుంటే వేయండి. సేమ్ క్వశ్చన్ సేమ్. అండ్ మీరు అనుకోవచ్చు శనివారం ఆదివారం 1 డే గ్యాప్లో సంజన గారు ఏం పెంట చేశారు అనుకోవచ్చు. శనివారం ఆదివారానికి ఎపిసోడ్కి గ్యాప్ గట్టిగా 1.3 అవర్స్, 1.3 కదా, 1.30 అవర్స్, 1.5 అవర్ గ్యాప్ ఉంటుంది అంతే. ఆ గ్యాప్లో వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి తినేసరికి అయిపోద్ది, ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం పడదు. అంత ఫ్రీ టైంలో ఆ గ్యాప్లో మాత్రమే జరిగితే, ఆ గ్యాప్ తర్వాత కరెక్ట్గా శనివారం ఎపిసోడ్లో కరెక్ట్గా 1.5 అవర్ ముందు సార్ ఆవిడ ఉంచాలి సార్, ఆవిడ ఉండాలి సార్, సారీ చెప్తే ఉండడానికి ఓకే సార్ అని చెప్పిన వీళ్ళు కరెక్ట్గా 1.5 అవర్ తర్వాత ఒక టాస్క్ పెడితే గత్యంతరం లేక, సంబంధం లేక, ఆవిడ ఉండాలని ఫీల్ అయిన ఆ బ్యాచే మళ్ళీ వెళ్ళాలని చెప్తే జనాలలో సింపతి రాక ఏమొస్తుందిరా, ఏమొస్తుంది? బుర్ర లేకుండా కంటెస్టెంట్స్ కొంతమంది ఆడితే, సేఫ్ గేమ్లు ఆడితే సంజన గారికి సింపతి వస్తుంది, చూసడానికి అనిపిస్తుంది కదా, ఏమిరా ఇది, ఏమిరా అని అనిపిస్తుంది కదా. ఏం జరిగింది, నిన్న వీళ్ళు 4 ఉండాలని కోరుకొని ఈరోజు ఆ 4లో 3 యాజ్ పర్ ద ప్రోమో, రీతు ఎవరికి వేసిందో తెలియదు, మోస్ట్లీ ఆవిడ కూడా అదే వేసి ఉంటారు. ఈరోజు ఈ 3 వెళ్ళి సంజన గారే ఇంట్లో ఉండడానికి అర్హులు కాదన్నప్పుడు నిన్నేం పీకుతున్నారు, నిన్న చెప్పొచ్చు కదా పంపించేసేసింది సార్ అని. వై దట్ సేఫ్ గేమ్? దాంతోపాటుగా ఇంకో దరిద్రం ఏంటంటే, ఆ సేఫ్ గేమ్ వీళ్ళెవరికి రీజన్స్ లేవా అంటే బొచ్చెడు రీజన్స్ ఉన్నాయి. భరణి గారికి తనూజ గారితో నిన్నే గొడవైంది, మన ఇమాన్యుయల్కి నిన్నే రీతు చౌదరి రాంగ్ రీజన్తో చెప్పి చేసింది, అందుకే కిచెన్ దగ్గర కూడా ఇష్యూ అయింది, ఆవిడకి చెప్పి చేయొచ్చు. దాంతోపాటుగా ఈయన ఉన్నాడా ఎవరు, తనూజ గారికి ఇష్యూ ఇమాన్యుయల్తో కూడా ఉంది, తనూజ గారికి ఇష్యూ దివ్యతో కూడా ఉంది, తనూజ గారికి ఇష్యూ భరణి గారితో కూడా ఉంది, తనూజ గారికి ఇష్యూ డెమాన్ పవన్తో కూడా ఉంది. డెమాన్ పవన్కి ఇష్యూ, డెమాన్ పవన్ అంటారా ఆవిడని ఉండాలి పోవాలని చెప్పలేదు కాబట్టి అతను వేసినా ఓకే. స్టిల్ డెమాన్ పవన్ కూడా తెలివిగా ఆడాలి అంటే రీజన్స్ బొచ్చడు ఉన్నాయి. ఒక్కొక్కరి మీద చెప్పొచ్చు, వేరే వాళ్ళ మీద కూడా వస్తాయి, కానీ చెప్పలేదు. అండ్ ఇమాన్యుయల్కి అయితే డెమాన్ మీద ఉన్నాయి, రీతు మీద ఉన్నాయి, తనూజ గారి మీద ఉన్నాయి, ఇంతమంది మీద రీజన్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ భరణి గారి మీద కూడా ఉంది. నిన్న అన్నాడు కదా, ఏంటి దివ్యకి సపోర్ట్ అయితే రీతు చౌదరికి ఇచ్చాడు, దివ్యకి సపోర్ట్ అయితే డెమాన్కి ఇచ్చాడు కత్తి అని. మరి ఇంతమందికి ఇన్ని రీజన్స్ ఉన్నప్పుడు వై ఓన్లీ ఆన్ సంజన? తట్టు మీరు ఉంచాలి అని చెప్పిన 1.5 అవర్కి ఇలా చేస్తే ఎవరికైనా బుద్ధిందారా ఈ కంటెస్టెంట్స్ కన్నా ఫీలింగ్ రాదా? తట్టు పరిపాటే కదా, అలా అంటారు కదా, మరి మీకు అనిపించలేదా నేను అన్నది కరెక్టా కాదా? ఇక్కడ ఇది జరిగింది కదా. ఒక్కొక్క పాయింట్కి వద్దాం, ఒక్కొక్కరు ఏమేమి చెప్పారు, ఏం మాట్లాడారు. భరణి గారు సంజన గారే వెళ్ళకూడదు. నిన్నేం చేశారు భరణి గారు అంటే, నిన్నటికి మీరు మంచి పంపించుకోవాలి. నిన్న మీరు అనుకోవచ్చు, అరే నిన్న అంటే డైరెక్ట్గా, ఈ పాయింట్ అంటారు చాలామంది, నిన్న అంటే డైరెక్ట్గా పంపించేది కదరా మాట వరుసకి అనలేరు. అది పాయింట్, మాట వరుసకి వీళ్ళు అనలేరు, అయ్యో ఎలా పోద్ది అని అనలేరు. బట్ ఇక్కడైతే సేఫ్ కదా, సింపుల్గా మనం తప్పించుకోవచ్చు. వాళ్ళకి వీళ్ళకి వేస్తే మన ఫ్రెండ్స్ మనకి బొక్క, వాళ్ళకి వచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్, మనకి ఓట్లు పడవు, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో సేఫ్ గేమ్ ఆడాలి. ఈవిడికి వేస్తే ఈవిడ ఎలాగో పెంట అయిపోయారు, నాకు సార్ అంత తిట్టారంటే అయిపోయిందిలే, ఈవిడికి వేసేస్తే సింపుల్గా అయిపోద్ది, అవన్నీ లాజిక్లు ఊడిపట్టించుకుంటారు. ఆవిడ అంత వర్స్ట్గా బిహేవ్ చేశారు కాబట్టి మనం వేస్తున్నారని అనుకుంటారు, కానీ మనం తప్పు పట్టుకోరు అనేది సేఫ్ గేమ్ ఆడారు. నిన్న ఏంటంటే అది సేఫ్ గేమ్ కాదు, స్ట్రాంగ్గా ఒక ఆవిడని పంపించేస్తే నాయన మనం అందరూ ఎదలో అయిపోతాం అనేసి భయపడ్డారు. ఈరోజు మాత్రం ఇది మామూలు రీజనే కదా, వేసేద్దాం, మనం వేసుకోకూడదు, దట్ ఈస్ సేఫ్. అందరూ ఎవరు చేయడం తప్పే అక్కడ. తర్వాత సుమనన్ వచ్చాడండి, భరణి గారు వేసేసారండి, చెప్పాగా రీజన్స్ ఏం చెప్పాడు, నైట్కి చూద్దాం. డెమాన్ వచ్చాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందితో ప్రాబ్లం ఉన్నది ఈ హౌస్లో సంజన గారు. ఇతను ఓకే, ఇతను ఎందుకంటే ఆల్రెడీ అతను ఏమి ఉండమని చెప్పలేదు కాబట్టి ప్రాబ్లం లేదు, ప్లస్ నిజంగానే అందరికీ ఇష్యూలు అయితే ఉన్నాయి సంజన గారితో. సుమన్ శెట్టి గారు, ఈ సుమన్ శెట్టి అని ఏం చెప్పాలా ఏమనాలా, మీరు ఏ కంటెస్టెంట్కి నేను చెప్పాలనుకోలేదు, కానీ సుమనన్నకి ఎందుకు ఆయన ఇబ్బంది పెడతారు? ఆయన హౌస్లో ఉండే కొద్దీ ఆయన ఇంకా ఎక్స్పోజ్ అయిపోయి పాపం అనిపిస్తుంది. ఆయన చూస్తే తెలియకుండా ఏదేదో మిస్టేక్స్ చేసేసి ఆయనే గబ్బుగాలు బట్టి ఆయనే నెగిటివ్ అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి, ఆయనకే మంచిది కాదు. ఎంత ఎక్కువ రోజులు హౌస్లో ఉంటే ఆయనే బ్యాడ్ అవుతారు. ఎందుకంటే ఆయన బిహేవ్ చేస్తున్న విధానం అమాయకంగా ఉన్నప్పటికీ చాలా అతి తెలివి వాయిస్తున్నాడు. వాళ్ళ వైఫ్ గారు వచ్చి చెప్పిపోయినప్పటి నుంచి తనూజ గారికి దూరం అయ్యారు, అండ్ సంజన గారికి దూరం అయ్యారు, అండ్ దివ్య గారికి వచ్చిపోయిన వెంటనే మీరు అన్నం కూడా స్టార్ట్ చేసి మళ్ళీ మార్చుకున్నారులే. అలా రిపీటెడ్గా ఆయన గేమ్ ఆయన మార్చుకుంటున్నారు. అంత తెలివిగా ఏం లేకుండా లేరు. దాంతోపాటుగా
సంజన గారికి మాత్రం సుమ్ము డార్లింగ్ అంటే నచ్చదు. అండ్ ప్రేరణ గారు సుమ్ము డార్లింగ్ అనేసి అన్నారు. ఆయన ప్రేరణ గారు వచ్చి వాడినా కూడా అందరూ ఎందుకన్నా సుమ్ము అంటారు. సుమ్ము అంటే ఏం తప్పో నాకు అర్థం కావట్లా. ఒక కమీడియన్ ఇమాన్యుయల్ లాంటి ఏదైనా కమీడియన్ని ఏదన్నా తీసుకుంటారు. అతనితో కామెడీ అతను చేయకపోయినా అతని మీద వీళ్ళు కామెడీ చేయడం అనేది దట్స్ గుడ్. కంటెంట్ వస్తుంది. బిగ్ బాస్ వచ్చి మన కమెడియన్గా వెళ్ళాం. అలాంటిది నిన్ను కామెడీగా వేరే వాళ్ళు పిలిచింది తీసుకోలేకపోతే, ఆ తీసుకోలేకపోయింది కూడా మనసులో వాళ్ళ మీద చెప్పలేకపోయా, భరణి గారి చెవులు గురుగుతాయి, ఇంకొకరు చెవులు గురుగుతూ ఉంటే వాట్ ఈస్ దట్? అండ్ సంజన గారు ఆవిడ ఏజ్కి ఆవిడ పెళ్ళే ఉంది, ఆవిడని మళ్ళీ సుమ్ము గారు అంటారు, అప్పుడప్పుడు సుమ్మనన్న అంటారు. అన్నప్పుడు ఏదైనా మంచిగా అనిపించకపోతే డైరెక్ట్గా చెప్పాలి. కానీ మనసులో దాచుకొని వచ్చి నామినేషన్ దాకా తీసుకుని వస్తే అది ఆవిడకి బ్యాడ్ నేమ్ రాదా? అలా అన్న వాళ్ళు ఏమన్నా చెప్పకుండా ఉండి మళ్ళీ నామినేషన్ దాకా వచ్చేసరికి ఆవిడ డైరెక్ట్గా వచ్చేసరికి ఆవిడకి మళ్ళీ కిసి పెడతారు ఒక టాస్క్లో, అది తప్పు కదా? ఇలా రిపీటెడ్ మిస్టేక్స్. దాంతోపాటుగా నామినేషన్స్లో రీజన్స్ లేక ప్రతిసారి ఒక 3-4 సార్లు నామినేషన్స్ రీజన్స్ అడిగి వేసింది ఉంది. ప్రతి టాస్క్లో వేరే వాళ్ళకి ఏది చెప్తే అది చేసింది ఉంది సుమనన్న. ఇట్లా అమాయకంగా ఆడాడు. అమాయకత్వం నచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు నచ్చి ఓట్లు పడ్డాయి. కొన్ని సిచ్యువేషన్లు ఎక్స్ట్రాడినరీగా ఆడారు, కాదనలా. బట్ ఎంత మూల్యానికి మినిమం అనేది బుర్ర పనిచేసి మాట్లాడాలి అక్కడ. ప్రతి సెకండ్ లాస్ట్ 6-5 టైమ్స్ నుంచి సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఎప్పుడు తెలుసా, ఆ కత్తి టాస్క్లో దానికి వెయిట్స్ పెడతారుగా, అప్పుడు సంజన గారిని పిలిచారు. ఆ మూమెంట్లో బాత్రూంలో అన్న అన్నిటికీ నేనంటే మీరంటే నాకు ఇష్టం సిస్టర్, మీరే నాకు గుర్తొస్తారనేసి అమాయకత్వమైన ఫేస్తో చెప్పాడు. అప్పుడే అంటారు ఇలాంటి వాడికి గుర్తొస్తారన్న నెగిటివ్ వాటికని. లేదు సిస్టర్ అన్నింటిలో మీరే నాకు ఇష్టం అనేసి అన్నాడు. ఆ రోజు స్టార్ట్ అయిన పరంపర నాన్ స్టాప్గా 6-7 సార్లు ప్రతిదీ సంజన అంటే సింపతి రాక ఏం చేస్తుంది సంజనాకి? సింపతికి జనాలు ఫీల్ అవ్వక ఎందుకు చేస్తారు? అవతల వాళ్ళకి అక్కడ బుర్ర లేకుండా ఆడుతూ ఉంటే ఇక్కడ సింపతి వస్తుంది. ఆవిడ మిస్టేక్స్ ఉన్నా కూడా ఇతను ఏం చెప్పాడు, ఈ రోజు కూడా సేమ్ డైలాగ్, సపోర్ట్ లేదని నీకెందుకు సపోర్ట్ చేస్తారు? ఏనాడైనా సంజన గారికి మీరు సపోర్ట్ చేశారా సుమన్ శెట్టి అన్న? ఏ రోజైనా మీరు సంజన గారికి గడ్డి పరక సహాయమైనా చేశారా? ఏమీ లేదు, నీళ్ళు డెస్పరాను. బట్ మీకు మాత్రం సంజన గారు చేయాలి. మళ్ళీ చేసినా కూడా దాంట్లో వర్స్ట్ ద కోర్ రీజన్స్ ఎత్తుక్కుంటారు. మొన్న నిజంగానే ఈవిడికి ఎందుకురా ఆనందము, ఈవిడికి ఎందుకురా జిలానందం అని అనుకున్నా నేను. సంజన గారికి డైరెక్ట్గా క్యాప్టెన్లో టాప్ ఓటింగ్ ఉందని తెలిసిన తనుజ గారితో గొడవ వేసుకున్నారు. టాప్ ఓటింగ్ ఉందని అదే రీతు చౌదరి గారితో గొడవ వేసుకున్నారు. ఇంతమందితో గొడవ వేసుకొని ఈవిడికి ఇతనికి అన్యాయం జరిగింది అని క్యాప్టెన్సీ టాస్క్లో చెక్కలు పెట్టి మెటల్ టాస్క్లో ఆవిడే ఎక్కువ గొడవ చేసింది. అది మర్చిపోయి నిన్న కూడా సపోర్ట్ చేశాను సార్, ఆ క్యాప్టెన్సీ టాస్క్లో ఆయనే క్యాప్టెన్ అవ్వాలని కోరుకున్నాను సార్ అంటే దానికి కౌంటర్ ఇస్తుండే ఆయన. ఏమని సార్, ఆ టైంలో ఎవరున్నా కూడా నేను ఇదే స్టాండ్ తీసుకుంటానని అన్నా సార్ సంజన. అంటే నాకు తీసుకున్నట్టు కాదు సార్ అంటున్నాను. ఎవరున్నా తీసుకున్నాను అన్నది మీకు ఆల్రెడీ తీసుకున్నది అంటే మీకు తీసుకున్నట్టు కాదా? ఒక సహాయం చేసేవాడు ఒక 1000 మందికి సహాయం చేస్తే ఒకటో పర్సన్ ఒరే నా తర్వాత 999 మందికి సాయం చేశాడరా, నాకేందులో వీడు బొక్కగాడు చేసేది, ఇంకా మిగతా వాళ్ళకి కూడా చేసేటట్టు ఇంక సాయం చేసినట్టు కాదా? ఏంట్రా ఉడాలి గాడికి ఇలాంటి ఎగ్జాంపుల్స్ వస్తాయి. నా ఎగ్జాంపుల్స్కి చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, ఎర్రా ఉడాలి భలే ఎగ్జాంపుల్ చెప్పినాను, సుత్తి ఎగ్జాంపుల్. ఇది బాగలేదా? 1000 మందికి హెల్ప్ చేసినాడు, ఒకటో పర్సన్ ఫస్ట్ హెల్ప్ చేసినాడు 10వ పర్సన్, నా తర్వాత 990 మందికి చేసేది ఒక నాకు ఒకరికైనా చేసింది అనేసి అంటే ఎట్లా? ఈవిడ ఎవరికన్నా చేస్తానంటే మీకు కూడా చేసినట్టు కాదా? ఎలా మాట్లాడతారండి బాబు. ఈరోజు కూడా బ్రెయిన్ పని చేస్తే వచ్చి డైరెక్ట్గా సార్ ఏమన్నాడు చూడండి అన్న పెద్దన్న ఏమన్నారంటే, సంజన గారే సార్ సపోర్ట్ లేకపోవడం కానివ్వండి, అందుకని నాకు సంజన గారిని అనిపిస్తుంది సార్. అమాయకమైన ఫేస్ పెట్టి రీజన్స్ చెప్పేస్తే సరిపోద్దా? సంజన గారిని అనిపిస్తుంది సార్ సపోర్టు. నువ్వు ఇంకెందుకు చేయాలయ్యా సపోర్టు? ఆగిపోయా. ఓకే నాకు సార్ సూపర్ అండి, నాకు సార్ ఈ కౌంటర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. కానీ ఇది అప్పుడు వేయాలి, అప్పుడంతా లేపి వదిలేసి ఇప్పుడు దించాలని ట్రై చేస్తున్నారు. ఏమన్నారు, ఏ నామినేషన్లో ఇదే మాట, టాస్కుల్లో ఇదే మాట, కంటెండర్షిప్లో ఇదే మాట. ఎప్పటికైనా కొత్త డైలాగ్ వెతుక్కోరా నాన్న. సూపర్ డైలాగ్ ఎత్తుక్కోడాను. బయటకు వచ్చేదాకా సేమ్ డైలాగ్, బయటకు వచ్చేటప్పుడు స్టేజ్ మీద కూడా సంజన గారు అది ఇది మీరంటే నాకు ఇష్టం అనేసి నెగిటివ్ ట్యాగే ఇచ్చేసి వస్తారు. అయిపోయింది. నాకు ఇప్పుడు లీస్ట్ 2లో సుమన్ శెట్టి గారు సడన్గా టాప్లో ఉన్న వ్యక్తి ఎందుకు పడిపోయారంటే మన ఓటింగ్ అనాలిసిస్లో ప్రతిసారి చెప్పాలి లీస్ట్ 3లో ఉన్నారని. లీస్ట్ 2లోకి వచ్చిన దానికి రీజన్ లాస్ట్ మూమెంట్లో సంజన గారికి ఓట్లు పడ్డాయి. ఆ ఇష్యూ అయిన తర్వాత పడ్డాయి. ఇది మీకు గమనిస్తుంది. ఎందుకు అంత డౌన్లో పడతారంటే లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత సీరియస్నెస్ లేకుండా సిల్లీ రీజన్స్తో మాట్లాడుతూ ఉన్న కంటెస్టెంట్స్కి వాల్యూ పడిపోద్ది, 100% పడిపోద్ది. ఈవెన్ డెమాన్ పవన్ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఫీల్ అయినా ప్రాబ్లం లేదు. క్లియర్గా నాకు సార్ చెప్తుంటే నాకు సార్ ముందు అబద్ధం చెప్పాడు, నామినేషన్లో అబద్ధం చెప్పాడు, అబద్ధమే చెప్పాడు. నేను అనలేదు సార్ అన్నాడు. ఒరే నువ్వు అన్నావు నేను ఓకే అనలేదు అన్నాడు. ఆ తర్వాత నువ్వు అన్నావురా ఓకే, నువ్వు కూడా అనలేదు అన్నాడు. తర్వాత నువ్వు అన్నావు అన్నాడు. తర్వాత నేను ఓకే చెప్పలేడు. నాకు సార్ ముందు కూడా ఓకే చెప్పలేదు అన్నాడు. అట్లా రకరకాలుగా మారితే వీడియో వేసిన తర్వాత అవును సార్ అన్నా అన్నాడు. ఎన్ని మాటలు మార్చేస్తారు. దానికి తోడుగా రీతు చౌదరి గారు వాడు అన్నాడు అనలేదు, వాడు లేడు అది ఇది అని చెప్పి లాస్ట్కి ఒప్పుకున్నారు.
అది అందుకు కోపం. అది ఇట్లా చేస్తే లాస్ట్ మూమెంట్లో ఇట్లా చేస్తే ఆటోమేటిక్గా నెగిటివ్ పెరుగుద్ది. ఎవడు కాపాడలేడు. ఎంత పాజిటివిటీ ఉన్నా చిన్న మిస్టేక్సే స్పాయిల్ చేస్తాయి. ఇది అయిపోయిన తర్వాత తనుజ గారు, సంజన గారే సార్ ఆవిడ ఏమంటున్నారా అనేది కొన్నిసార్లు తెలియదు సార్. వాళ్ళు నన్ను హట్ చేశారు కాబట్టి నేను హట్ చేయాలనేసి అనుకుంటారు సార్. ఆవిడ కూడా పంపించాలను. ఇదే ఈవిడ విషయం ఏంటంటే సేమ్ నేను పంపించాలనుకున్నప్పుడు నిన్నే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి, కానీ ఈ రోజు మళ్ళీ పంపించాలనుకోవడం ఏంటి? అరగంట 1.5 గంట తేడాలో ఇదేం ఆట, ఇదేమి ఇది సేఫ్ గేమ్ ఏంటి? తనుజ గారు కూడా సేఫ్ గేమ్ ఆడటం ఏంటి? చెప్పొచ్చు కదా డైరెక్ట్గా. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా. అండ్ సేఫ్ గేమ్కో పాటుగా హౌస్లో అందరూ ఒకసారి ఇస్తే సింపతి వర్కౌట్ అవుద్దని తెలివైన ఆలోచించాలి కదా వీళ్ళందరూ అన్నట్టు అనిపించింది నాకు. తర్వాత ఇమాన్యుయల్ కొన్నిసార్లు అనుకున్న వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు చెప్పినా వినాలి సార్ అన్నాడు. ఇది కూడా నచ్చలా నాకు. అరే ఇమాన్యుయల్ కూడా సేఫ్ గేమ్ ఏంటయ్యా? వాళ్ళ అమ్మ దగ్గర కూడా సేఫ్ గేము. రీజన్స్ ఉన్నాయి కదా, స్ట్రాంగ్ రీజన్స్ ఇచ్చి వేరే వాళ్ళకి చేయొచ్చు కదా, చెప్పొచ్చు కదా. సంజన గారు అనుకున్నాను సార్, బట్ సంజన గారికి నిన్నే కదా సార్ ఛాన్స్ ఇచ్చాము, ఆవిడ ఒప్పుకున్నారు కదా సార్, సారీ కూడా చెప్పారు కదా సార్, చూద్దాం సార్ మార్చుకుంటారేమో అని అనొచ్చు. ఇంత పెద్ద ఇష్యూ అయింది కదా సార్, మార్చుకుంటారేమో అని ఆ నమ్మకం ఉందని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. గేమ్ తెలిసిన వాళ్ళు ఇంతే, తెలియని వాళ్ళు ఇంతే. గంట ముందు ఒక రకమైన, గంట తర్వాత ఒక రకంగా మాట్లాడితే జనాలు ఎలా చూస్తారు. ఆ తర్వాత పాట పాడాడండి, భలే పాడాడు. లేడీ గొంతే ఇలా పాడతారు, ఎప్పుడు ఇలా పెట్టి పాడతారు, అలా పాడాడు అనమాట. అమ్మాని పిలిచి 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 గుండె పిండ కూరా, ఆ పాట పాడారు. ఆ పాట పాడగానే నాకు కన్నడలో ఒక పాట గుర్తొచ్చింది. అనాథ మగువానాను అమ్మను అప్పను ఇలా, అనాథ మగువానాను అమ్మను అప్పను ఇలా. ఆ పాట సూపర్ ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇంక చెప్పాలా నేను, సంజన గారిది ఇది పరిస్థితి అయిందమ్మా మామ. ఆ తర్వాత ఇది ఏనా ప్రోమోలు కూడా సుందరి అనేసి అంటే అతిలోక సుందరి అంటే అతి చేసే సుందరి అన్న కూడా నాకు నచ్చలేదు. తనుజ గారి రిలేటెడ్ అది ఏదైనా ఇవ్వాలంటే రీతు చౌదరి గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ తప్పు పట్టట్లా, అతి చేసేది కొంచెం కామెడీకి ట్రై చేసి అతిగా మాట్లాడేది నాకు సార్తో ఆవిడ. తనుజ గారిని అంటే ఎట్లా, అది నాకు కూడా నచ్చలేదు, అది కూడా నచ్చలేదు. దాని గురించి ఎపిసోడ్లో కూడా మాట్లాడతా. ఇప్పుడు మెయిన్ తమ్ముళ్ళకి వద్దాం. అయ్యా చాలా టైం అయిందా, బట్ అన్ని పాయింట్స్ చెప్పా, సొల్లేం చెప్పలేదే. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ దెబ్బతో టాప్ 5కి సంజన గారు అనేసి అంటే మేబీ ట్రూ అనిపిస్తుంది. బట్ ఆవిడ నెగిటివ్స్ లేకుండా లేవు, ఉన్నాయి. నెగిటివ్స్ ఉన్నా జనాలకి ఏ టైంలో ఎవరు ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే ఆవిడ చేసిన ప్లస్లకే కనెక్ట్ అవ్వాలని అవసరం. ఆవిడకి చాలామంది టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు కూడా అబ్బా అంత అవసరం అనిపిస్తుంది. ఏందా చెప్పగా దొంగను కూడా ఎంత ట్రీట్మెంట్ ఇవ్వాలి అంతే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈవిడికి కూడా ట్రీట్మెంట్ రిపీటెడ్గా ఓవర్ డోస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనే దానివల్ల బిగ్ బాస్ ఇస్తున్నారు. అండ్ హౌస్లో వాళ్ళు కూడా నిన్న ఒక మాట ఈరోజు ఒక మాట మార్చి కొడుతున్నారు. సుమన్ శెట్టి లాంటి వాళ్ళు ప్రతిరోజు ఆవిడనే ఎక్కుపెట్టి గానాలు విసురుతున్నారు. ఆటోమేటిక్గా వర్కౌట్ అవుద్ది. అండ్ మీరు గమనిస్తే టాప్ 5కి వెళ్ళాలి అంటే ఇంకా ఉండేది 7 మంది. ఆ 7 మందిలో 8 మందిలో సుమనన్న లీస్ట్లోకి వచ్చారు. తర్వాత వచ్చింది రీతు అండ్ భరణి గారు అండ్ సంజన గారు. వీళ్ళల్లో ఒకరుంటారు టాప్ 5లో. ఒకవేళ టాప్ 6 అయితే వీళ్ళలో 2 ఉంటారు. మోస్ట్లీ టాప్ 6 ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి, లేదు టాప్ 6 ఉండే అవకాశం ఉంది. అక్కడ ఉన్నారు ఎంతమంది, 4 3 7 ఉన్నారు అంటే 14వ వీక్ ఒకరు, 13వ వీక్ ఒకరు, 14వ వీక్ ఒకరు, 5 మంది అవుతారు అంతే. టాప్ 5 ఉంటుంది. సో నెక్స్ట్ 2 వీక్స్ వెళ్ళేది ఎవరు అంటే నెక్స్ట్ 2 వీక్స్ 8 మంది ఉన్నారు అక్కడ, కాబట్టి టాప్ 6 పెడతారు. సో టాప్ 6కి కూడా ఛాన్స్ ఉంది ఆవిడకి. టాప్ 5కి ఛాన్స్ చెప్పలేము, టాప్ 6కి ఛాన్స్ ఉంది, టాప్ 5 కూడా చెప్పలేము. ఎందుకంటే ఇంత ఎలివేషన్ వస్తుంది, ఇంత టార్గెట్ చేయడం. ఇవి నోరు దారుపులో పెట్టుకుని వాళ్ళని వీళ్ళని ఏమనుకున్నా కానీ సైలెంట్ ఉంటే టాప్ 5కి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సంజన గారు వెళ్ళాలని నేను కోరుకుంటున్నానని కాదు, బట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. వీళ్ళు ఆడే ఆట అలా ఉంది. వీళ్ళు బ్రెయిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ సింపతి వర్కౌట్ అవుతుంది. ఆవిడ తప్పులు లేవంటే ఆవిడ తప్పులే ఉన్నాయి. ఆవిడ అందరినీ అన్నారు, ఖచ్చితంగా అన్నారు. నేను కాదనట్లేదు, ఆవిడ నెగిటివే. బట్ స్టిల్ ఆవిడ నిలబడ్డ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం స్టాండ్ తీసుకొని నిలబడ్డ విధానం బాగుంది. అండ్ వీళ్ళందరూ హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తున్నది ఆవిడకి ప్రైస్ వస్తుంది. మనం ఎవరో ఆపలేరు, ఇలాంటివి ఎవరు ఏమీ చేయలేడు. టాప్ 5కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇతను సుమన్ శెట్టి నెక్స్ట్ వీక్ వెళ్ళాడు అనుకో, తర్వాత వీక్ భరణి గారు రీతు గారు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం. ఆ తర్వాత టాప్ 6లో పెట్టచ్చు, లేదా టాప్ 5లో పెట్టాలి అనుకుంటే సుమన్ శెట్టి గారు రీతు భరణి గారు కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వచ్చి రేపు వారం కూడా వీళ్ళకి రీజన్స్ ఉండవు. వీళ్ళకి స్ట్రాంగ్, వీళ్ళు వేసుకోలేకపోయేది సంజన గారిని వేసేస్తారు. మీరు ఇప్పటికే మారట్లేదని ఈవిడ నైట్ టైం ఎవరో ఒక ఏదో ఒకటి అంటారు నార్మల్గా, ఇప్పటికే మారలేదు, ఇప్పటికీ ఇలాగే ఉన్నారనేసి వేసేస్తారు. ఆటోమేటిక్గా మళ్ళీ సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. బట్ 100% టాప్ 5లో ఉంటారంటే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్నటిదాకా అసలు ఛాన్సే లేదు సంజన గారికి అనుకున్నా, ఇప్పుడు దెర్ ఈజ్ ఎ ఛాన్స్. అంతేగాని 100% నేను చెప్పట్లా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను చెప్పిన ఏమైనా రాంగ్ ఉంది, కరెక్ట్గా చెప్పాను లేదా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టు మామ. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మీరు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే నైట్కి చెప్తా. నైట్ ఎపిసోడ్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తా. లవ్ యూ మామ, బాయ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. 5 lakhsకి దగ్గరలో ఉన్నాం, 5 lakhs అయిపోవాలి. చూడండి రోజు ట్యాబ్లెట్స్ వేసుకుంటా, అదిగో
ఆ ట్యాబ్లెట్స్ రోజు వేసుకుంటా. ఈ తలనొప్పి ఉంటుంది ఈ మధ్య.